నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆధునిక యుద్ధ వ్యూహంలో విజయం సాధించాలంటే ఎవరు ఊహించని విధంగా శత్రువును దెబ్బతీయాలి. ఇప్పటికే చాలా దేశాలు అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని ఇప్పుడు మన దేశం కూడా అమలు చేసేందుకు రెడీ అయింది. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆధునిక సాంకేతికతతో భారత్ తన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకుంది. సరిహద్దులో మెరుపు దాడులు చేసేందుకు అత్యంత శక్తివంతమైన ఫోర్స్ను రంగంలోకి దించింది. యుద్ధ క్షేత్రంలో సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తూ 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో భారీ మానవ సైన్యాన్ని సిద్ధం చేసింది. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. యుద్ధం ఏ క్షణాన మొదలవుతుందో తెలియదు. శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో కూడా ఊహించలేం. కాబట్టి అన్ని రకాలుగా మనం రెడీగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న కాలానికి తగ్గట్టుగా కొత్త టెక్నాలజీ, సరికొత్త స్ట్రాటజీ కూడా కావాలి. శత్రువును క్షణాల్లో ఎదుర్కొనే బుద్ధిబలంతో పాటు బలమైన సాంకేతికత కూడా కావాలి. ఈ క్రమంలోనే హైటెక్ వార్ఫేర్లో భారత్ కొత్త శకానికి నాంది పలికింది. శత్రువుల గుండెలను గజగజ వణికించే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఫోర్స్ను రెడీ చేసింది. అవే భైరవ్ బెటాలియన్స్. ఈ దళం కోసం 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను సిద్ధం చేసింది. సాధారణ సైన్యానికి, స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేసే ఈ భైరవ్ కమాండోలు శత్రువుల స్థావరాలను డ్రోన్ల సహాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త దళం ఆధునిక సాంకేతికతతో శత్రువులను హడలెత్తించనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. మరీ ముఖ్యంగా మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాతో పాటు అమెరికా వంటి అగ్రరాజ్యాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా యుద్ధ పరిస్థితులే. ఈ క్రమంలోనే భారత్ తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే పనిలో పడింది. సింధూర్ టైంలో పాక్ డ్రోన్ల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ భవిష్యత్తులో డ్రోన్ల దాడుల ప్రాముఖ్యతను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మన సైన్యం డ్రోన్ల సాంకేతికత మార్పుపై ఫోకస్ పెట్టింది. కాలభైరవ మంత్ర ఆధారంగా భైరవ్ పేరుతో స్పెషల్ ఫోర్సెస్ను రెడీ చేస్తోంది. గతేడాది ద్వితీయార్థంలో ఈ దళాల ఏర్పాటు మొదలవగా ఇప్పటి వరకు 15 బెటాలియన్లు సిద్ధమయ్యాయి. మిగిలిన 10 కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఇక భైరవ్ ఫోర్సెస్ 15 యూనిట్లు ఉండగా ప్రతి బెటాలియన్లో 250 మంది ఉంటారు. వీరు ఒకేసారి లక్షలాది డ్రోన్లను నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. టీటీపీ అంటే టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ అనే మూల సూత్రాలు పూర్తిగా ఆధునీకరించి అమలు చేస్తారు. సాధారణ ఇన్ఫాంట్రీ కంటే కాస్త చిన్నగా ఉండే ఈ ఫోర్స్ శత్రువుల స్థావరాల్లోకి చొరబడి డ్రోన్ల సహాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్లి మెరుపు దాడులు చేయగల సామర్థ్యం ఈ దళం ప్రత్యేకత. ఇకపోతే ఈ బెటాలియన్ ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కఠోర శిక్షణ పొందుతోంది. ఇక్కడ సన్స్ ఆఫ్ ది సాయిల్ అనే వినూత్న కాన్సెప్ట్ను ఆర్మీ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక భౌగోళిక పరిస్థితులు, భాష, వాతావరణంపై పూర్తి అవగాహన ఉన్నటువంటి రాజస్థాన్ యువతకే ఈ ఫోర్స్లో పెద్దపీట వేయడం విశేషం. వీరిని డెజర్ట్ ఫాల్కన్స్ అని కూడా పిలుస్తారు. సదర్న్ కమాండ్ పరిధిలో వీరు ఇండిపెండెంట్గా ఆపరేషన్లు నిర్వహించగలరు. ఇక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు 15 భైరవ్ బెటాలియన్లు పాక్, చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో మోహరించాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య 25కు పెరగనుండగా దేశ రక్షణ కవచం మరింత పటిష్టం కానుంది. అంతేకాదు దీనికి అదనంగా ఇన్ఫాంట్రీ, ట్యాంకులు, ఆర్టిలరీ, డ్రోన్ వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తూ రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో సంపూర్ణ యుద్ధ వ్యవస్థను కూడా ఆర్మీ సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో భైరవ్ దళం తన యుద్ధ ప్రావీణ్యాన్ని చాటుకుంది. ఇక ఈ ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పరేడ్లో భైరవ్ దళం తొలిసారిగా ప్రపంచానికి తన శక్తిని పరిచయం చేయబోతోంది. యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ టెక్నో వార్ఫేర్ ఫోర్స్ భారత్కు తిరుగులేని విజయాన్ని అందించనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా భారత సైన్యం ఎంత వేగంగా దూసుకెళ్తుంది అనడానికి ఈ భైరవ్ ఫోర్సే ప్రత్యక్ష నిదర్శనం. మరి ఈ భైరవ్ ఫోర్స్ పై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.